తల్లిదండ్రులు ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, మాతో మన అందరం కలిపి ఒక కుటుంబంలాగా కూర్చొని ఇక్కడ ఏం చేయాలన్నది మనం డిసైడ్ చేసుకుంటే రాబోయే తరాలు మనం చేసుకోవచ్చు. మీ అందరికి కూడా తెలియవలసిన విషయం, మాలో నాయకులు కూడా ఒకసారి మాట్లాడే అవకాశం జనాలు భోజనాలకు వెళ్ళకముందు ఇంతే తెలుసు. మీ అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, చైర్మన్ గారు వచ్చిన తర్వాత కానీ అంతకుముందు నుంచి కూడా ఇక్కడ వీళ్ళున్న రమణ వీళ్ళంతా ఉన్నారు. మేమంతా ఉన్నప్పుడు అప్పుడు టీచర్స్ ఇక్కడ తక్కువ మంది ఉంటే అప్పుడు ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క డబ్బులు వేసుకునేవాళ్ళు మంత్లీ. ఆ టీచర్ శాలరీలు పే చేసినప్పుడు గవర్నమెంట్ తరఫున నలుగురే ఉండేవారు, ప్రైవేట్గా 10 మంది ఉండేవారు. వాళ్ళకి మేము టీచర్స్ మేము డబ్బులు వేసి ఈ స్కూల్ ఎటువంటి పరిస్థితుల్లో పక్కకి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు నాగోల్ సింగన్న గారు కానీ, పోతున్న అప్పారావు గారు, టైలర్ అప్పారావు గారు కానీ, మహామహులు పెద్దలందరూ కూడా, రామచూరప్పారావు గారు, వీళ్ళందరూ కలిపి నిలబెట్టిన స్కూల్ అమ్మేది ఈరోజు. తర్వాత మన గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ఈ స్కూల్కి మహద్దశ పట్టిందంటే, ఎప్పుడైనా స్వర్ణయుగం స్టార్ట్ అయిందంటే ఆ రోజు ఆయన 14 నుంచి 19 దాకా విద్యాశాఖ మార్చులుగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి ఒక స్వర్ణయుగం లాంటి మంచి రోజులు తీసుకొచ్చింది ఆమె. ఈ రోజు మళ్ళీ మన అదృష్టం కొద్ది గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండడం. ఆ రోజు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు 2 సార్లు ఈ స్కూల్కి లోకేష్ బాబు గారు వచ్చారు. 2 సార్లు వచ్చినప్పుడు మన కర్మ కొద్దో లేకపోతే మన మంచి కొద్దో ఈ గ్రౌండ్ అంతా కూడా మోకాళ్ళ నీటిలో ఉంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని దిలీష్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు చక్కని ప్రాంగణం తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కోర్టు కూడా ప్రసాద్ గారు ఉండేవారు. ఆ ప్రసాద్ గారు కూడా ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ, ఎందుకంటే నేను చెప్తానైతే గత 30 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ వాతావరణం చూసిన మనుషులం మేము. ఈ స్కూల్ ఎప్పుడు బాగుండాలి, చాలా బాగుండాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే సార్ నారా చంద్రబాబు నాయుడు కూడా 2 టైమ్స్ తీసుకొచ్చిన ఘనత కూడా మన శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారిదే. గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ మనదే. ఈరోజు కూడా స్కూల్కి మంచి పేరు ఉంది. దయచేసి ఈ స్కూల్ పేరుని మనం అందరం కాపాడుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు మేము వచ్చి ఉంటే బాగుండేది. అందరు పేరెంట్స్తో కూడా మేము టైం పాలు పంచుకుందాం. కానీ ఏంటంటే కోరుకుండేది, మీ అందరినీ కోరుకుండేది, టీచర్లను చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతున్నప్పుడు 1 గంట మనం స్పేర్ చేయగలగాలి. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో, టీచర్స్ ఏం చెప్తారో, పేరెంట్స్ అభిప్రాయాలు ఏంటో మనం తీసుకోవాలి. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ లైన్లో భోజనాలు, పాపం వాళ్ళకి కాలాతీతం అవుతుంది, భోజనాలకు వెళ్తున్నారు. మనం అంటూ క్రమశిక్షణ నేర్చుకుంటే మనం పిల్లలు చెప్పిన వాళ్ళు అవుతాం. పిల్లలకి ఒక మంచి బాటలో నడపాలంటే ముందు మనం క్రమశిక్షణతో ఉండాలి. ఇక్కడ మీటింగ్ అవుతుంది, డయాస్ మీద 100 మంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ డయాస్ చూస్తే అంతా ఖాళీ, మైక్ ఇచ్చారు కాబట్టి సదా మాట్లాడాలని మీతో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ టైం అన్నా సరే ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ అయ్యేదాకా అందరూ కూర్చుండి ఏర్పాట్లు చేయాలి. నాకు మైక్ వచ్చింది కదా, నేను మాట్లాడి నేను వెళ్ళిపోయి ఆయనకి మైక్ వచ్చింది కదా, ఆయన వెళ్ళిపోతే మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? నిన్న మనం చూసాము ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. అలాంటి పరిస్థితుల్లో కూడా 10,126 కోట్ల రూపాయలు ఇచ్చి నారా లోకేష్ గారు నిన్న తల్లికి వందనం పథకం పెట్టారంటే మనందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏదన్నా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు 10 మందికి తెలియజేయడానికి ఇది వేదిక. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా డబ్బులు లేక స్కూల్కి వెళ్ళలేదు అనకూడదు. నిన్న వాలంటీర్కి 78,000 పడ్డది. వాళ్ళ ఇంట్లో 5 పిల్లలు పిల్లలకు కూడా వేసిన ఘనత నారా లోకేష్ గారిది. ఇలాంటి విషయాలు, ఇలాంటి వేదికల మీద మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. చేసినవి కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా మన పరిస్థితి? పేరెంట్స్ గురించి కూడా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మోడీ గారు కానీ అందరు సహాయ సహకారాలతో వాళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారు. మన స్కూల్కి రాష్ట్రంలో మంచి పేరు ఉంది. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ పేరెంట్స్ వింటున్నా, వాళ్ళకి వినకపోతే మీరు చెప్పండి తర్వాత వెళ్ళి, కానీ మనం ఈ స్కూల్ని కాపాడుకుందాం, మంచి రిజల్ట్